హలో ఎవరోన్, మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ రివ్యూలోకి అయితే పోదాం. డైరెక్టర్ అనిల్ రావుపూడి ఏడు సక్సెస్ అయిందని చెప్పేశానంటే మెగాస్టార్ చిరంజీవి గారిని వింటేజ్ మెగాస్టార్కి చూపించడంలో మాత్రం 100కి 100% సక్సెస్ అయింది. మెగాస్టార్ లుక్స్ అయితే పీక్స్. నేను అయితే మస్తు ఎంజాయ్ చేసిన. అంటే 75 ఇయర్స్ ఏజ్లో కూడా మెగాస్టార్ ఇంత ఫ్రెష్ లుక్లా ఇంత ఫిట్నెస్తో ఉన్నాడంటే మాత్రం నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. ఈవెన్ మెగాస్టార్ కష్టపడకుండా అయితే డైరెక్టర్ గారు చూపించలేరు. మెగాస్టార్ గారు కూడా ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా అంత ఫ్రెష్గా అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూడాలని ముందు సినిమాలు ఎట్లుండో అట్లా కనబడుతుంది చిరంజీవి అయితే. వేరే లెవెల్ ఉంది. చిరంజీవి లుక్స్ అయితే మాత్రం ట్రైలర్లో చింపేసిండు డైరెక్టర్. మస్తు చూపించిండు చిరంజీవి గారిని. నయనతార గురించి మనందరికీ తెలిసిందే. ఆమె ఫిట్నెస్ కావచ్చు, ఏ హీరోతో యాక్ట్ చేసినా ఆ హీరోకి తగ్గట్టు ఆమె యాటిట్యూడ్ కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఏ రేంజ్లో ఉంటాయో అది మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక ఆమె లుక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. ఇంకా నయనతార గారి ఫ్యాన్స్ అందరూ చాలా ట్రెండీగా ఫాలో అవుతారు నయనతార గారిని. ఈ సినిమాలో మాత్రం అట్లా కనిపిస్తున్నాము. ఎందుకంటే డామినేషన్ మెగాస్టార్ మీద ఒక వైఫ్గా హస్బెండ్ మీద ఏదైతే డామినేషన్ ఉంటుందో ఆ డామినేషన్ ఫుల్ ఉంటుంది నయనతార గారిది. అది ఖచ్చితంగా ఫీమేల్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. నయనతార ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ట్రైలర్ ఎట్లుంది అని చెప్పేసి అంటే ట్రైలర్ బాగుంది. ట్రైలర్ మరీ చింపేటట్లేదు, అట్లని చెప్పి మరీ లో అయ్యేటట్టు కూడా లేదు. ట్రైలరు ఎటు అర్థం కాకుండా అయితే ట్రైలర్ కట్ చేసారు. అసలు సినిమాలో ఏముంది, సినిమా కాన్సెప్ట్ ఏందన్నది ఏడ కూడా రివీల్ చేయలేదు. ఈయన రా ఏజెంట్ అని చెప్పేసి ఉంది. మరి రా ఏజెంటు ఎవరితో కొట్లాడతాడు, ఎవరితో ఫైట్ చేస్తాడన్నది తెలియదు. ఫైట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. గన్లు పట్టుకోవడం, షూటింగ్లు కాల్చుకున్నది ఇదంతా గట్టిగానే ఉన్నది. అంతా యాక్షన్ సీన్స్ కూడా ఏం లేదు. అంటే అనిల్ రావుపూర్ గారు కొంచెం కామెడీ ఎక్కువ, ఫ్యామిలీ ఎంటర్టైన్స్ ఎక్కువ చేస్తాడు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం డోకలేదు. అది మాత్రం క్లారిటీ కనబడుతుంది సినిమాలో. నాకు తెలిసి సంక్రాంతికి ఏదైతే ఎంటర్టైన్మెంట్ కావాలో, ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి సినిమా తీసిండో ఖచ్చితంగా దానిలో అయితే మాత్రం డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. అంటే ట్రైలర్లోనే ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని అంటే చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ అసలు ఏమన్నాడు. అసలు నా వాట్సాప్ అన్బ్లాక్ చేయి అంటే ఒక భార్యకు భయపడే హస్బెండ్గా చిరంజీవి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. చింపేసింది. అసలు మస్తు అనిపించింది అది చూడగానే. ఎందుకంటే ఈ ఏజ్లో అంటే చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారు అందరూ మనం చూసుకుంటా ఇప్పటికే ఆయన అదే పర్ఫార్మెన్స్ అదే అవుట్పుట్ డెలివరీస్ ఉంటే ఖచ్చితంగా షాక్ కావాల్సిందే మనం. ఈ నిన్నున్నట్టు ఇవాళ ఉండం మనం. అసలు చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఫిట్నెస్, ఆ ముఖంలో కళ అదన్నీ అట్లా మెయింటైన్ చేసుకుంటా మస్తు కనిపిస్తుండు. అది బాగా చూపించిండు కూడా ఇద్దరిని, నయనతార గారిని చిరంజీవి గారిని. డైరెక్టర్ అయితే మాత్రం మస్తు చూపించిండు, బాగా చూపించిండు. ఆ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఈ సినిమాకి. ఇంకా ట్రైలర్లో ఈ చిరంజీవి గారికి ఆమెకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఏవైతే గొడవలు ఉంటాయో ఆ గొడవలు ఉన్నాయి. ప్లస్ చిరంజీవి గారు నయనతార వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీద పగ తీసుకునేటట్టు ఈయన రా ఏజెంట్గా మిగతా టీం మెంబర్స్తో క్లోజ్గా ఉండడం. ఈ అంటే ఇవన్నీ ఉంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అది కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామా, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పి మాత్రం క్లియర్గా కనబడుతుంది. బట్ స్టోరీలో ఏముంది, అసలు స్టోరీ ఏ బేస్ మీద స్టోరీ రాసుకున్నది అయితే మాత్రం ట్రైలర్లో కొంచెం కూడా హింట్ ఇయలే. ఇంకోటి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే గన్నదీసి గాల్చేటిది, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరిగేటిది ఉంది. కానీ ఆ రా ఏజెంట్ ఎవరిని పట్టుకుంటాడు, ఎవరితో ఫైట్ చేస్తాడు ఏందన్నది ఏం రివీల్ చేయలేదు. అవతల ఎవరైనా మాఫియాడ్ అని ఉన్నాడా లేకపోతే ఎవడన్నది ఏం అర్థం కాలేదు. అక్కడ ఒక చిరంజీవి గారి గురించి ఆయన పనితనం గురించి చెప్పుకుంటే ఈయనేమో వచ్చి వంటలు చేస్తుంటాడు చిరంజీవి గారు. అంటే అక్కడేమో సీరియస్గా చెప్తుంటాడు. ఆయన ఒక రా ఏజెంట్, ఆయన చేతికి దొరికితే సెంట్రల్ క్రిమినల్ అన్నా సరే అయిపోతాడు అట్లా ఇట్లా అని చెప్తాడు. ఈయనేమో వంకాయల కారం పెట్టి నూనెలో ఎంచుతూ ఉంటాడు. సో అంటే రివీల్ చేయలే ఏందన్నది, స్టోరీ బ్యాక్గ్రాఫ్ ఏందన్నది రివీల్ చేయలే. ఇంకోటి ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే ఈ సినిమా. సంక్రాంతిలో ఇది ఒక మేజర్ సినిమా, పెద్ద సినిమా. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంతున్నా సరే కూడా ఎందుకో మరి ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత అయితే నాకు అనిపించలేదు. బీమ్స్ కూడా ట్రై చేసిండు కొత్త మ్యూజిక్తోని, కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిండు బీమ్స్. కానీ ట్రైలర్లోనే అంత క్రేజీ ఎలిమెంట్స్ అయితే నాకు అనిపించలేదు ఏమి. ట్రైలర్ చూడగానే అబ్బా ఏం షార్ట్లు డ్రైవ్ అన్న క్రేజీ ఎలిమెంట్స్ అయితే నాకేం అనిపించలేదు. మరి డైరెక్టర్ గారు కావాలని చెప్పేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచి మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు సినిమాకి వచ్చిన తర్వాత అనుకుండా, లేకపోతే ట్రైలర్లో ఇట్లా పైన చూపించి థియేటర్కి వచ్చినాక ఎక్కువ ఎంటర్టైన్ చేద్దాం అనుకుండా రీజన్ తెలియదు. కానీ కొంచెం ట్రైలర్ అయితే అనుకున్నంత ఆ రేంజ్లో అయితే మాత్రం నాకు అనిపించలేదు. కొంచెం తక్కువ అనిపించింది. నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చిరంజీవి గారు ఆ లుక్స్కి రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్స్, గన్నులు, కొంచెం యాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ యాక్షన్ అనేది పోస్టర్ మీద ఉంది కానీ ట్రైలర్లో అంత యాక్షన్ సీన్స్ కూడా ఏం ట్రైలర్లో యాడ్ చేయలేరు. ట్రైలర్ మొత్తం 90% ట్రైలర్ని అంతా నింపేసింది కామెడీ. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కామెడీతోనే ఎక్కువ ఇది చేసారు. వాళ్ళ డైలాగులు కావచ్చు, వాళ్ళ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ ఇవే టార్గెట్ చేసింది ఎక్కువ.
చిరంజీవి గారిలో ఉన్న కామెడీని బయట దీనికినే ఫోకస్ చేసింది తప్ప డైరెక్టరు స్టోరీ ఇట్లుంటుంది అన్న ఇంటూ ఏడేయకుండా అంటే సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటే నాకు తెలిసి. ఇప్పుడు ట్రైలర్లో కొంచెం ఎక్కువ చూపించేసినాక థియేటర్లో పోయినాక అది లేదనుకో ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతుంది. డిసప్పాయింట్ అయ్యి నెగిటివ్ టాక్ వస్తుంది ఖచ్చితంగా. సినిమా రిలీజ్ అయినాక ఖచ్చితంగా నెగిటివ్ టాక్ అవుతుంది. అట్లా కాకుండా ట్రైలర్ అయినా తక్కువ చూపించి సినిమాలు ఎక్కువ చూపిస్తే అది సినిమాకి ప్లస్ అవుతుంది అని చెప్పి డైరెక్టర్ అనుకుంటామని చెప్పి నాకు అట్లా అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం నేను 10 సార్లు చూసిన ట్రైలరు. ఏంది అసలు ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ని ఏ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అన్న దానికోసం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేసిన. బట్ ఏడ కూడా డైరెక్టరు ఈ స్టోరీ ఇట్లుంటుంది అన్నదైతే మాత్రం ఎక్కడ హింట్ ఇవ్వలే. వీళ్ళిద్దరూ మేబీ ఇద్దరు ఏజెంట్లలాగానే పనిచేస్తారు. ఇద్దరు పరిచయం అయిన తర్వాత లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారేమో. పెళ్ళి అయినాక మళ్ళీ విడిపోయి అంటే ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చి ఏదో ఒక రీజన్తో విడిపోయి మళ్ళీ ఈయన అంటే ఈ జాబ్ పరంగానే మళ్ళీ ఇద్దరు కలిసి ఒక దగ్గర కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా కలిసి పని చేయాలి ఏందన్నది అంటే అది ఏం అర్థం కాకుండా ఉంది మొత్తం. ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం తక్కువ లేదు, కొదవ లేదు. అది ఫుల్ టన్నులు ఉందని చెప్పి డైరెక్టర్ అయితే క్లియర్గా చూపించేసిండు. అది పాటలలో కనబడుతుంది, మీసాల పిల్ల పాటల్లో కనిపిస్తుంది, ప్లస్ ఈరోజు ట్రైలర్లో కూడా. బట్ బయట అందరూ చూస్తారు అట్లా గట్టి తిట్టుకుని లోపల తిట్టు అనేది ఏదైతే చిరంజీవి గారి టైమింగ్ కామెడీ టైమింగ్ ఏదైందో అవన్నీ అసలు మస్తు చూపించింది. కానీ సినిమా దేనికి సంబంధించింది, సినిమాలో ఎటువంటి మెటీరియల్ ఉంది, ఎటువంటి కంటెంట్ ఉందనేది మాత్రం ఎవ్వరికి అర్థం కాలేదు. అది మరి వేరే మేబీ నాకు తెలిసినంత వరకు అయితే నేను అంత అర్థం చేసుకోలేకపోయినా ట్రైలర్. నాకు తెలిసిందే నేను మీకు చెప్తున్నా. మళ్ళీ ఏదో లేనిపోవడం యాడ్ చేసి అట్లా పనికిరాని అని చెప్పకుండా ట్రైలర్లో అయితే ఉన్నది మ్యాటర్ ఇదే. చిరంజీవి గారి లుక్స్, నయనతార గారి లుక్స్, వాళ్ళ కామెడీ టైమింగు, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఇది మాత్రం మేజర్ హైలైట్గా అయితే మాత్రం కనిపిస్తుంది సినిమాలో. మెయిన్ పిల్లర్ అయితే ఇది ఉంది. వెంకటేష్ గారిని కూడా చూపించారు. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ కూడా ఉంది. ఏంది నువ్వు ఇంత మాస్ ఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీ హీరో అని చెప్పి చిరంజీవి గారు అడగడం, నువ్వు రాలేదా, నువ్వు మాస్ హీరోవి మాస్క్ బాస్వి, నువ్వు ఫ్యామిలీ టైట్ రాలేదని చెప్పి వాళ్ళిద్దరు అంటే ఆ వెంకటేష్ గారు ఎంట్రీ ఎందుకు వచ్చింది, వెంకటేష్ గారు పాత్ర ఏంది, దగ్గర 40 minutes 30 minutes ఉందంట ఆయన ప్రజెన్స్ కూడా. అసలు వెంకటేష్ గారు ఎట్లా వాడుకోరు వెంకటేష్ గారిని, వీళ్ళిద్దరి మధ్య వెంకటేష్ గారు వచ్చి చిరంజీవి గారిని కలిసి అవసరం ఏముందన్నది ఎక్కడ ఏం రివీల్ చేయలేదు. మేబీ నాకు తెలిసి అంతా స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలి, థ్రిల్ కావాలని చెప్పి డైరెక్టర్ ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే రేపు ఇది కాకుండా ఇంకో చిన్నది రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ఏదైతే మిస్ అయిందో దాన్ని ఇంకొక 1 minute రిలీజ్ ట్రైలర్ కింద రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసినాక. బట్ ట్రైలర్ అయితే మాత్రం చిరంజీవి గారి లుక్స్, భీమ్స్ మ్యూజిక్, నయనతార గారు ప్రజెన్స్, వెంకటేష్ గారి ఎంట్రీ ఇవన్నీ డిఫరెంట్గా కొత్తగా బాగుంది ట్రైలర్. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇదైతే లేదు. ఓకే, చూసినంతసేపు ట్రైలర్ అయితే బాగుంది అన్న కాడికి ఉంది తప్ప గొప్పగా అబ్బా ఏముందరా ఈ సీన్ ట్రైలర్లో ఏం కట్టరా అన్న కాడికి అయితే మాత్రం నాకైతే ఏమనిపించలేదు. మీకు ట్రైలర్ ఎట్లా అనిపించిందో, మీకు ఈ ట్రైలర్లో ఏది బాగా నచ్చిందో మీరు కూడా కామెంట్ చేయరి, వీడియో లైక్ చేయరి. మీకు కనుక నచ్చితే మీ వాళ్ళు కూడా షేర్ చేయండి. జై హింద్.